ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. నంద్యాల జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ మంత్రి టీడీపీ నేత ఏరాస్ ప్రతాప్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డికి చెప్పకుండా ఎలా నిర్వహిస్తారంటూ ఆయన అనుచరులు రెచ్చిపోయారు. ఎంపీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ఏరాస్ ప్రతాప్ రెడ్డి ఇంటి అద్దాల్ని ధ్వంసం చేశారు బుడ్డా వర్గీయులు. మాజీ మంత్రి ఏరాస్ ప్రతాప్ రెడ్డిపై చేయి చేసుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారీగా పోలీసులు మోహరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, బుడ్డా వర్గీయులు ఏకంగా మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డిపై చేయి చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ టీడీపీ వర్గీయుల మధ్య దాడికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధు, నంద్యాల జిల్లాలో టీడీపీ నాయకుల మధ్య వర్గ విభేదాలు మరొకసారి బగ్గుమన్నాయి. ఏదైతే ఆధిపత్యం కోసమో టీడీపీ నాయకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్న పరిస్థితి నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఏదైతే ఆత్మకూరు పట్టణంలో ఎంపీ శబరితో పాటు ఏరాస్ ప్రతాప్ రెడ్డి ఈ యొక్క సుపరిపాలన మొదటి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క కార్యక్రమం తమకు అనుమతి లేకుండా, తమకు సమాచారం ఇవ్వకుండా ఏ విధంగా నిర్వహిస్తారంటూ బుడ్డా రాజశేఖర రెడ్డి వర్గీయులు పెద్ద ఎత్తున మాజీ మంత్రి అయిన ఏరాస్ ప్రతాప్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకోవడం జరిగింది. ఈ యొక్క గో బ్యాక్ ఎంపీ అంటూ నినాదాలు చేసిన పరిస్థితి. ఈ యొక్క పార్టీలో ఈ యొక్క గొడవలు చేయడానికే ఏరాస్ ప్రతాప్ రెడ్డి పాల్పడుతున్నారంటూ అతని ఇంటిపై దాడికి పాల్పడడం జరిగింది. అంతేకాకుండా ఏరాస్ ప్రతాప్ రెడ్డి బయటకు రావడం చేత అతనిపై దాడికి కూడా పాల్పడిన పరిస్థితే కనపడుతుంది. మొదటి నుండి ఈ యొక్క శ్రీశైలం నియోజకవర్గంలో బుడ్డా రాజశేఖర రెడ్డి యొక్క అనుచరుల అరాచకాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు చూసుకున్నట్లయితే సొంత పార్టీ నాయకుల మీద కూడా దాడి చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఈ యొక్క ఆధిపత్య పోరు అనేది మొదటి నుండి ఏరాస్ ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి మధ్య ఈ యొక్క ఆధిపత్య పోరు అనేది కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఎంపీ శబరి కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేయాల్సిన అవసరం లేదు, తమకు సమాచారం ఇవ్వకుండా ఏ విధంగా ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తారంటూ ఈ యొక్క దాడికి పాల్పడడం జరిగింది. మొత్తం మీద పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఈ యొక్క మాజీ మంత్రి ఏరాస్ ప్రతాప్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఇక్కడున్న స్థానిక ప్రజలు మాత్రం ఒకటే చెప్తున్నారు, ఏదైతే ప్రజల సమస్యలను గాలికి వదిలేసి కేవలం ఆధిపత్యం కోసం ఈ విధంగా గొడవలు పడడం అనేది సరైనది కాదంటూ అక్కడ ఉన్న స్థానిక ప్రజలు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సిద్ధు. ఓకే లోకేష్. నంద్యాల జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. మాజీ మంత్రి టీడీపీ నేత ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డికి చెప్పకుండా ఎలా నిర్వహిస్తారంటూ ఆయన అనుచరులు రెచ్చిపోయారు. ఎంపీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటి అద్దాల్ని ధ్వంసం చేశారు బుడ్డా వర్గీయులు. మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డిపై చేయి చేసుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారీగా పోలీసులు మోహరించారు.
ఆడికి వస్తున్నా ఆగలే